నా భారతీయుడు 2 సినిమా ఎలా ఉంది? అదిరిపోయిందన్న. 1 కన్నా 2 నాకు ఇంకా బాగా నచ్చింది. ఇంకా ఈ సినిమాలో ఫస్ట్ డ్రాబ్యాక్ గురించి చెప్తా. మ్యూజిక్ డ్రాబ్యాక్, స్టోరీ చెప్పేటప్పుడు కొంచెం రాడ్ గా ఉంది. ఇవైతే మాత్రం మీరు చూసిన జనం దగ్గర నుంచి వచ్చే కామెంట్స్ ఈ 2 కంపల్సరీ వస్తుంది. అలాగే హీరోయిన్ అయితే ఈ సినిమాలో జస్ట్ క్యామియో రోల్ అన్నట్టే ఉంటది. ఏదో జస్ట్ 3-4 మినిట్స్ ఉంటది అంతే. స్టోరీకి ప్లస్ పాయింట్స్, క్లైమాక్స్ లో ఫైట్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కమల్ హాసన్ గారి యాక్టింగ్, అలాగే ఎమోషన్ సీన్స్ లో మన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా చేశారనమాట. మన సిద్ధార్థ్ అయితే ఉన్నారు కదా, మన సిద్ధార్థ్ మన ప్రెస్ మీట్ లో మనం చూసాం. ఏంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్లు ఏంటి, యాటిట్యూడ్ అది ఇది అని అందరూ అనుకున్నాం. ఆ యాటిట్యూడ్ రావడానికి కారణం ఏంటంటే ఈ సినిమా చేసిన యాక్టింగ్ అదుర్సు అవరగొట్టేశాడు. నిజంగా ఎమోషన్ సీన్స్ ఒకటి ఉంటాయి. ఒక కన్న కొడుకు తండ్రిని ఎలా అయితే పోలీసులకు అప్పగిస్తాడో అక్కడ కొన్ని సీన్లు ఉంటాయి అన్నమాట. వాడు అప్పగించిన తర్వాత వాడికి ఎదురవుద్ది. అంటే మంచి చేస్తే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోతుంది. అలాంటి సీన్స్ లో వాడు ఎమోషన్ సీన్స్ చేసాడు. చాలా బాగుందన్నమాట. ఈ సినిమాకి కమల్ హాసన్ గారి యాక్టింగ్ తో పాటు అది చాలా ప్లస్ పాయింట్. ఇంకా ఈ సినిమాకి నిజంగా మన ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక 100 ప్రాబ్లం చూపించాడన్న. 1 ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ కాదు. మనకి ఇంతకు ముందు పార్ట్ 1 లో ఒకటే ప్రాబ్లం గురించి జరిగింది, కానీ ఇక్కడ ప్రతి ఒక్క సమస్య గురించి చెప్పాడు అనమాట. గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే ఏమి, పోలీసులు అయితే ఏమి, ఇంకా అంటే చెత్త వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు, పెద్ద పెద్ద అంబానీ, తర్వాత ఎవరైతే కింగ్ ఫిషర్ ఉన్నాడు కదా ఆయన చేశాడు అనమాట. ప్రతి ఒక్కటి పిన్ పాయింట్, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ప్రతి ప్రాబ్లం చూపించాడు. నిజంగా ఈ సినిమా అయితే మాత్రం ప్రతి భారతీయుడు కంపల్సరిగా చూడాలి. భారతీయ ప్రతి ఒక్కడు అర్థం చేసుకొని మనం కూడా మారాలి. ఇన్ని చెప్పి సరే మీకు ఒక విషయం చెప్పనా, నేను ఈ సినిమా చూసి వచ్చా కదా, నా పక్కన కూడా సినిమా చూశాడు కదా, నా హెల్మెట్ చెప్పేశాడు. అది ఆ సినిమాలో అన్ని మంచి పాయింట్లు చెప్తున్నాను, ఇది చేయొద్దని నా హెల్మెట్ చెప్పేశాడు. భారతీయుడు అంటే ఇగో కొంతమంది 50% మనిషి మారాడు, మారలేడు, అదనమాట. కమల్ హాసన్ గారి మర్మకళ విద్య ఉంది కదా, దాన్ని దీంట్లో ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంకోటి చెప్తున్నా, మీరు కల్కి సినిమాలో ఒక డ్రాప్ పడిన తర్వాత కమల్ హాసన్ గారు ఎలా అయితే మారతారో చూశారు కదా, సేమ్ అదే బాడీతో 6 ప్యాక్ తో క్లైమాక్స్ లో ఫైట్ ఉంటది అనమాట. ఆ ఫైట్ అయితే మాత్రం గూజ్ బంప్స్ అనమాట. నాకు తెలిసి ఎలా ముసలి ఆయనకి కూడా కళ్ళలు తిరుగుతాయా అనేది ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకోటి చెప్తున్నా, మీరు ఎండ్ పడిన తర్వాత సినిమా అయిపోయిందని చెప్పి వెళ్ళిపోవద్దు. అసలైన లాస్ట్ ఇంకా 10 నిమిషాలు అంటే పార్ట్ 3 లో ఏం చేయబోతున్నారో ఈ సినిమాలో చూపించబోతున్నాడు. కాజల్ని రివీల్ చేస్తాడు. హీరో ఈయన 1947 అప్పట్లో ఎలా అయితే యుద్ధాలు జరిగాయో వాటి గురించి చూపించబోతున్నాడు. అక్కడ కూడా కమల్ హాసనే ఉంటాడు అనమాట. ఆయన చరిత్ర చెప్పేదే పార్ట్ 3. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి లంచం అనే పాయింట్ తీసుకున్నారు, దాన్ని 100% జస్టిఫికేషన్ చేశారు. దీంట్లో మెయిన్ పాయింట్ ఏం చెప్పారు అంటే లంచమా లేకపోతే లంచం ప్రతి తప్పు చేసేవాడు గురించి చెప్పాడు. ఇప్పుడు ఇంట్లో నేనున్నానబ్బా, మా నాన్న ఉన్నారు, మా నాన్న గుడ్లు వ్యాపారం చేస్తున్నాడు, గుడ్లు ఎంత నొక్కేస్తున్నాడు అనే దాని గురించి. అలాగే మనం చూసుకుంటే వెళ్తే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకుంటాం, ఆధార్ కార్డు తీసుకుంటాకి గవర్నమెంట్ కి పడేది 30 రూపాయలు అంట. మనం ఎంత ఇస్తున్నాం? 300 ఇస్తున్నాం. ఆధార్ కార్డు ఇవ్వటానికి, పాన్ కార్డు ఇవ్వటానికి 300 ఇస్తున్నాం. అంటే ఈ ఒక్క పనిలో మనం లంచం ఇచ్చి వాళ్ళని ఎలా అయితే ప్రోత్సహిస్తున్నామో ఆ లంచం ఇవ్వకుండా నీ పక్కను కూడా నువ్వు సరిదిద్దితే రియల్ భారతీయుడు. ఇప్పుడైతే మనకు రాకుండా ఉండాలి అంటే మనం భారతీయులుగా మనం ప్రతి ఒక్కడు పని మనం చెయ్యాలి. ఓకే, బాబీ సింహ క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాబీ సింహ క్యారెక్టర్ ఆయన్ని నాకు అంత బాగా నచ్చలేదు. ఎందుకు అంటే ఆ బాబీ ఎవరైతే పార్ట్ 1 లో పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళ కొడుకే అనమాట ఈ బాబీ. కానీ ఆయన మెప్పించినట్టు ఈయన మెప్పించలేదు. నాకైతే మాత్రం ఆయన అంత ఏం ఎక్కలేదు. మొత్తం నా ఐస్ మొత్తం కమల్ హాసన్ గారి మీద, ఆ మన శంకర్ గారు చెప్పిన స్టోరీ మీదే ఉందన్నమాట. మార్చి ఇప్పుడు అనిరుద్ గారికి ఇచ్చారు, మరి ఎంతవరకు ఆయన న్యాయం చేశాడు? ఎందుకు మార్చారు అనిపించింది నాకైతే మాత్రం. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేశాడు. పచ్చని చిలకలతోడుంటే పాడేకు అంటుంటే అలాంటి సాంగ్స్ లేకుండా చేశాడు. అసలు సాంగ్
తప్పకుండా చేశాడు. అది కొంచెం నాకు డిసప్పాయింట్ గా ఉందన్నమాట ఈ సినిమాలో. మ్యూజిక్ పరంగా చాలా డిసప్పాయింట్ గా ఉన్నా, కానీ ఆయన చూపించిన ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన భారతదేశాన్ని మనం కాపాడుకుంటూ ఇండియన్ గా మనం నిరూపించుకుంటాం. రాబోయే రామ్ చరణ్ గారి సినిమా ఉంది, గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు? నేను దీంట్లోనే ఒక 100 ప్రాబ్లం చూపించేశాడు మన శంకర్ గారు. గేమ్ చేంజర్లు ఇంకా ఉంది. ఒక సెల్ ఫోన్ గురించి చెప్తే తీసిన ప్రతి సినిమా, ఆయన తీసిన సినిమా పబ్లిక్ లో ఒక ప్రాబ్లం అయి ఉంటది. ఆ ప్రాబ్లం తీర్చేవాడే మన శంకర్. నిజంగా ఈ సినిమా నచ్చని చెప్తున్నాను. ఒకవేళ ఇది కనుక ఫ్లాప్ చేశారనుకో, శంకర్ మీ దేశం మీద పెట్టే శ్రద్ధ మానేసి మీ మీద పెట్టండి, మీరు కొన్ని సంపాదించుకుంటారు. వీళ్ళ మారు. లాస్ట్ గా మీకు చెప్పారు అంటే మనిషి మారడు, మారలేడు.